హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోర్టల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం మీరు అప్లై చేసుకోవాలంటే అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ ఇచ్చారు. ఎగ్జామినేషన్స్ వచ్చేసి 2021 మార్చ్లో అయితే జరగబోతున్నాయి. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఓసీ అండ్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి. ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు. మనకి రీసెంట్గా ఆగస్టులో ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడైతే అక్టోబర్లో ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ టోటల్ డీటెయిల్స్ మొత్తం అయితే ఈ వీడియో తెలుసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ సంబంధించిన నోటిఫికేషన్. ఎస్ఎస్సి జేఈకి సంబంధించిన టోటల్ సెలక్షన్ మొత్తం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారైతే కండక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్లో మనకి చాలా పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ ఇంజనీర్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ విధంగా వచ్చేసి మనకి పోస్టులన్నీ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి నోటిఫికేషన్లోనే టోటల్ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేశారు. ఒకసారి అవన్నీ తెలుసుకుందాం. అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్టోబర్ 1 నుంచి 30 అక్టోబర్ అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. చాలామంది రీసెంట్గా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్కి కూడా లాస్ట్లో అప్లై చేయడానికి ట్రై చేశారు. సర్వర్ ఇష్యూస్ అయితే వచ్చాయి. కాబట్టి మీరు అందరూ ముందే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. లాస్ట్లో సర్వర్ ఇష్యూస్ అయితే అందరూ ఫేస్ చేస్తున్నారు. ఇక ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. 22 మార్చ్ 2021 నుంచి 25 మార్చ్ 2021 వరకు అయితే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. సెకండ్ పేపర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అయితే తర్వాత అనౌన్స్ చేస్తానని అయితే ఇక్కడ చెప్పారు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ అనమాట. ఇక ఇందులో ఏమేమి జాబ్స్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఇందులో మనకి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే జాబ్స్ ఉన్నాయి. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ నుంచి అయితే జాబ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ముందుగా వచ్చేసి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి జూనియర్ ఇంజనీర్ సివిల్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు. తర్వాత సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి జూనియర్ ఇంజనీర్ సివిల్, ఎలక్ట్రికల్ సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు. దాని తర్వాత సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వీటికి సంబంధించిన జూనియర్ ఇంజనీర్ సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అయితే పోస్టులు రిలీజ్ చేశారు. జూనియర్ ఇంజనీర్ సివిల్, మెకానికల్ సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి. తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ నేవల్కి సంబంధించిన మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టుకు సంబంధించి సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించి జూనియర్ ఇంజనీర్ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు. తర్వాత లాస్ట్లో నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించి సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఇప్పుడు మనం చూద్దాం. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించిన పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబిలిటీ లేదు. బీఆర్ఓ వాళ్ళు బార్డర్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. టోటల్ అన్ని పోస్టులకి ఒకసారి ఏజ్ లిమిట్ తెలుసుకుందాం. ముందుగా బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించిన జూనియర్ ఇంజనీర్ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ పోస్టులకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 30 ఇయర్స్ ఇచ్చారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సంబంధించి జూనియర్ ఇంజనీర్ సివిల్, ఎలక్ట్రికల్ పోస్టులకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ ఇచ్చారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సంబంధించి అన్ని పోస్టులకి 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించి 32 ఇయర్స్. డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ నేవల్కి సంబంధించి 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఈ విధంగా ప్రతి పోస్టులకు వచ్చేసి మనకి 30 to 32 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు.
ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే ఒకసారి ఏజ్ లిమిట్స్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్, పర్సన్స్ విత్ డిసేబిలిటీస్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి 13 years ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా పర్సన్ విత్ డిసేబిలిటీస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. మీరు రిటైర్ అయిన తర్వాత మీ సర్వీస్ అనేది మీ ఏజ్లో డిడక్ట్ చేసిన తర్వాత మీ ఏజ్ లిమిట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th class సర్టిఫికేట్లో ఉన్న విధంగానే ఉండాలి. అదేవిధంగా నేమ్ కూడా మీరు అదే విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అని ఎవరిని అంటారంటే ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేయటైన వాళ్ళందరినీ ఎక్స్ సర్వీస్ మెన్ కింద తీసుకుంటారు. ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలంటే ఎస్ఎస్సికి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్కి ఏ విధంగా అప్లై చేశారో అదేవిధంగా దీనికి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంతకుముందు ఎప్పుడు ఎస్ఎస్సిలో జాబ్స్కి అప్లై చేయలేదు అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి ఒకసారి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు అదేవిధంగా నోటిఫికేషన్ రిలీజ్ అయిన పోస్టులన్నీ మీకు ఎక్కడ డిస్ప్లే అవుతాయి. అక్కడ మీరైతే అప్లై బటన్ క్లిక్ చేసిన వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జూనియర్ ఇంజనీర్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాటికి, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాటికి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అదేవిధంగా 3 years డిప్లొమా అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. బీఆర్ఓకి సంబంధించిన జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్కి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా 3 years డిప్లొమా చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. జూనియర్ ఇంజనీర్ సివిల్ సిపిడబ్ల్యూడిలో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వచ్చేసి ఎలిజిబిలిటీ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్కి సంబంధించి డిప్లొమా చేసిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంజనీర్ సివిల్ ఇన్ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్కి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ డిప్లొమా చేసిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి ఎలక్ట్రికల్ డిప్లొమా చేసిన వాళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మెకానికల్కి సంబంధించి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. సెంట్రల్ వాటర్ కమిషన్లో జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించిన పోస్టులకి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ మెకానికల్ సంబంధించి ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతిదానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మీరు ఒకసారి పాస్ చేసుకొని అయితే చూడండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 rupees ఉంటుంది. జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే 100 rupees అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి అన్ని కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఫీజు అయితే లేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి కూడా ఫీజు అయితే లేదు. అప్లికేషన్ మోడ్ మాత్రం ఆన్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్ అయితే అప్లై చేయడానికి లేదు. పేమెంట్ మాత్రం మీరు ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు. చలాన్ డౌన్లోడ్ చేసుకొని బ్యాంకులో చేయాల్సి ఉంటుంది. మనకి సౌత్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ విధంగా మనకి ఏపీలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3 చోట్ల అయితే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి 3 preferences ఇవ్వాలి. దాన్ని బట్టి అయితే మీకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి తెలుసుకుందాం. మీకు వచ్చేసి ఎగ్జామినేషన్ ఆన్లైన్లో ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. మీకు సంబంధించిన సబ్జెక్ట్ గురించి 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్ వచ్చేసి 100 క్వశ్చన్స్ మీకు సబ్జెక్టుకు సంబంధించి వస్తాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 50, రీజనింగ్ నుంచి 50 వస్తాయి. 2 hours అయితే టైం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఎగ్జామినేషన్లో. పార్ట్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. CBT 2 వచ్చేసి 1 క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. డిస్క్రిప్టివ్ ఉంటుంది CBT 2. అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్లో వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ 0.25 ఉంటుంది. అంటే మీకు 4 బిట్స్ రాంగ్ పెడితే 1 మార్క్ అయితే డిడక్ట్ అవుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. తెలుగులో అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఇక్కడ మీరు ఒకసారి సిలబస్ చూసుకోవచ్చు. ప్రతి పేపర్కి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ ఇచ్చారు. మీరు పాస్ చేసుకొని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించే సిలబస్ ఉంటుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఏదో ఒక ఐడి కార్డ్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ఏదో ఒక ఐడి కార్డ్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో కూడా ఇక్కడే తెలుసుకుందాం. ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆధార్, ఓటర్, పాన్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒక ఐడి కార్డ్ అనమాట. దాని తర్వాత మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అక్కడ. దాంతోపాటుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, మీరు పర్టికులర్ మీకు సంబంధించిన పోస్టులకి అప్లై చేసి ఉంటారు కదా, దానికి సంబంధించిన ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఆ డిప్లొమా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే చూపించాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ వాళ్ళు డిశ్చార్జ్ అయిన సర్టిఫికేట్ అయితే చూపించాలి. ఇక ఎగ్జామినేషన్లో 30% మార్క్స్ గెయిన్ చేస్తే జనరల్ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై అవుతారు. అదేవిధంగా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 25% మార్క్స్, అదర్స్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 20% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.